డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో అమ్మ, వైఫ్ స్వాపింగ్ అనేది ఈ మధ్య బాగా వింటూ ఉన్నాం అన్నమాట. నిజంగా మన ఇండియాలో ఎలాంటి కల్చర్ ఉందో అందరికీ తెలుసు. కట్టు, బొట్టు, పెద్ద పెద్ద పతివ్రతలు అందరూ ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా అయిపోయింది. అక్రమ సంబంధాలు ఎక్కువైపోవడం, మొగుళ్ళను చంపడం, పిల్లల్ని చంపడం, ఎవరు అడ్డొస్తే తల్లిని చంపడం, అసలు ఎవ్వరూ లెక్క లేదు ఇక్కడ. ఇవన్నీ ఒకటైతే ఇచ్చిపుచ్చుకోవడాలు, మార్చుకోవడం, నీ భార్య నాకు నచ్చింది, నా భార్య నీకు నచ్చింది. కమాన్, ఏంటిది? ఈ టాపిక్ గురించి చెప్పడానికి కూడా నిజంగా నాకైతే అసలు అంటే మనం ఏం మాట్లాడాలండి వీళ్ళ గురించి? అంటే డిసిప్లిన్ లేని లైఫా, లేకపోతే ప్రతి ఒక్క దాంట్లో కొత్తదనం కోరుకుంటే జీవితాల, లేకపోతే నిన్ను చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది, ఇంకా నువ్వు పక్కకి వెళ్ళిపో, ఆ పక్కన ఆమె నాకు నచ్చింది అంటే మార్చుకోవడమా? అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అంటే నేను విన్నది ఏంటంటే ఎవరైనా సరే అంటే, కాకపోతే ఇది ఒక అండర్స్టాండింగ్ తో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్, నలుగురు భార్యలు అంతే కదా, నలుగురు అబ్బాయిలు, ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు, రావడాలు పోవడాలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు కూర్చొని ఏంటి వీళ్ళ బైక్ కీస్ కానీ వాళ్ళ ఇంటివి సంబంధించింది ఒక జార్లో వేసి దాన్ని ఇలా షటిల్ చేసినప్పుడు ఎవరి కీ వచ్చింది అనుకోండి, వాళ్ళ వైఫ్ ఆ రోజు ఇతనితో పాటు ఉండాలి. అది వాళ్ళ పద్ధతి. అంటే నిజంగానే మన భారతదేశము అంటేనే సంప్రదాయాలకు పుట్టినిల్లు, మన సంస్కృతి, మన కట్టు బొట్టు. భారతీయులు అనగానే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఫారిన్ కంట్రీలోకి వెళ్ళినా కూడా ఇండియన్స్ అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. ఎందుకంటే మన పద్ధతులు, మన సంస్కృతి, మన ఇవన్నీ ఇలాంటివి కాబట్టి ప్రతి ఒక్కరు మనకు గౌరవం ఇస్తారు. భారతీయులు అనగానే మనకు చేతులెత్తి నమస్కారం చేస్తారు కదా. అలాంటిది మన ఇప్పుడు ఇవన్నీ చూసి నిజంగా వాళ్ళకు ఇవన్నీ తెలిస్తే వాళ్ళు నిజంగా మనకైతే ఏం గౌరవం, మీకంటే మేమే చాలా ఫార్ బెటర్గా ఉన్నామని. సో ఇదేంటంటే వైఫ్స్ని మార్చుకోవడము. ఎలా అంటే నాకు చాలా బోర్గా ఉంది, మా వైఫ్ని చూసి చూసి ఆమెతో ప్రతిరోజు నేను ఉండి ప్రతిరోజు ఆమెనే నా బెడ్రూమ్లో చూసుకొని నాకు విసుగ్గా ఉంది కాబట్టి మీ ఆవిడని నాకు పంపించు. అట్లాగే మీ హస్బెండ్ ఆమె, అంతే ఎక్స్చేంజ్ కదా, ఇచ్చుకోవాలి పుచ్చుకోవడాలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే మనుషులు అనే వాళ్ళు ఎవరు చేయని పని అండి. ఇది మనుషులు చేసే పని కాదు. మనం అందరం మనుషులం అండి. మనకు ఒక సాంప్రదాయం, ఒక కట్టుబాట్లు ఉన్నాయి. మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వాళ్ళిద్దరు ప్రైవేట్గా ప్రైవసీ రూమ్లో వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా బయటకు వచ్చిన తర్వాత ఉండరు. ఎందుకంటే ఇది ఒక సొసైటీలో ఉన్నాం, ఒక నలుగురు మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు మనుషుల్లాగా మనం బిహేవ్ చేయాలి, కానీ మృగాల్లాగా బిహేవ్ చేయకూడదు. పశువులు ఎలా వెళ్తాయి? వాటికి ఏముండదు, వావి వరుసలు ఉంటాయి. పశువులకు అంటే ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుతో అప్పుడు ఉన్న కోరిక తీర్చుకోవడానికి వెళ్ళిపోతాయి. మనం కూడా మనకు వాటికి ఇప్పుడు ఏమన్నా తేడా ఉందా అండి? ఏం తేడా లేదు. మళ్ళీ ఇదేంటి మార్పు కోరుకుంటున్నారు. ఏంటంటే విసుగు వచ్చిందంట, ఆవిడ ప్రతిరోజు అతన్ని ప్రతిరోజు చూసి చూసి అతనితో ఆమెతో గడిపి ఆ టైం అంతా నాకు విసుగ్గా ఉంది, ఆమెను చూస్తే బోర్గా ఉందని చెప్పేసి వేరే ఇది. అంటే ఇంకా నేను ఇంకొక చోట విన్నానండి, ఇలా ఉన్నారా, ఉన్న తర్వాత ఏమైందంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ మార్చుకున్న తర్వాత వీళ్ళ కండిషన్ ఏంటి, ఎన్ని రోజులు మీకు ఒకరికొకరు మళ్ళా నాతో బోరు కొట్టినట్టుగా ఆమెతో బోరు కొట్టినగా బోరు కొట్టేదాకా ఉండండి, మళ్ళీ నా వైఫ్ నాకు ఇచ్చేసి మీ ఆయనని మీరు తీసుకో. ఓకే, అయితే ఇదేమైందంటే నేను ఒక చోట చదివా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మార్చుకున్నారు కదా, పక్కన ఇంటి ఆవిడే పక్క ఆయనతో వెళ్ళింది, పక్కన ఆమె పక్కన అతనితో వెళ్ళాడు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుట్టి వీళ్ళిద్దరు మేము పెళ్లి చేసుకుంటాము అన్నారు. ఇప్పుడు ఏమైంది మరి? అంటే ఇప్పుడు హస్బెండ్ కు మరి కోపం వస్తుంది కదా. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మీ ఆవిడ వేరే అతని దగ్గరికి పంపించావో నీకు ఇంకేం లేవు, నీకేం అధికారాలు లేవు కదా. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఊరికనే ఉండాల్సిందే. రేపొద్దున మళ్ళీ అది వాడు బోర్ కొట్టే మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ ఏముంది అంటే ఏ వైఫ్ కానీ ఏ హస్బెండ్ కానీ అది అంటే ఒక వైఫ్ అంటే ఒక హస్బెండ్ అంటే జీవితాంతం మనం అతనితో ఉండడమే మన సాంప్రదాయం. ఇప్పుడు ఏంటంటే లివింగ్ రిలేషన్స్ పోయినాయి, దాని తర్వాత ఒకరు భార్యతో ఒకరు ఇది అంటే ఇల్లీగల్గా వెళ్ళారు. ఇప్పుడు ఏమిటంటే పబ్లిక్ చేసేసి మీ ఇష్టం వాళ్ళే. అంటే ఇప్పుడు జనరల్ గా అండి ఒక ఆడామే మనిషి తప్పు చేసింది అంటే మా ఆయనకు తెలుస్తుందేమో, తెలిస్తే ఎటువంటి గొడవలు జరుగుతాయేమో అనేది ఒక భయం. ఇప్పుడు ఏం భయం లేదు, అతనే పంపించేస్తున్నాడు. ఆమెనే అంటుంది నాకు నీతో బోర్గా వచ్చింది, ఒక పక్కన అతను ఉన్నాడు, నేను అతనితో పాటు ఉంటా కొన్ని రోజులు అంటాడు. వాడంటే మరి నీకు నాకు బోర్ కొట్టింది, నేను కూడా ఉంటానంటున్నాడు.
ఇంకా ఏమన్నా ఉందా ఇందులో? ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి. ఏదో చిన్నప్పుడు అంటే బాగుంటది, నీ బాక్స్ నేను మార్చుకుంటాను, నా బాక్స్ నువ్వు, లేకపోతే కారు, బండి, బొమ్మలు, ఇవి ఓకే. బట్టలు మార్చుకుంటున్నారు కదా, పొరిబి చీర నాకు నచ్చింది, నాకు ఇవ్వండి, అలాంటిది వంటలు మార్చుకుంటున్నారు. ఈ వైఫ్ హస్బెండ్ వైఫ్ అంటే మనం ఎటు పోతున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, మన టెక్నాలజీ ఎక్కడ పెరిగింది, మన చదువు సంధ్యాలన్నీ ఏమైపోయాయి, ఎందుకు చదువుకుంటున్నాము? ఏంటంటే అమెరికాలో చేసినారు, మనం చేస్తాం. ఆల్రెడీ ముంబై అటువైపు ఉంది, ఇప్పుడు హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వడం బాధేస్తుంది. అవునండి, వాళ్ళు చేసిన పనులు మంచి పనులు ఎందుకు చేయరు మీరు? అదే మంచి పనులు చేయరు. భార్యలు మార్చుకోవడం, భర్తలు మార్చుకోవడం, ఇది మన సంప్రదాయం. ఒక అంటే భారతీయ సంస్కృతి అంటే ఏంటంటే పెళ్లి అనే ఒక బంధంతో ముడిపడి అంటే లాస్ట్ శ్వాస వరకు భర్త భార్యతో, భార్య భర్తతో కాపురం చేసేదాన్నే పెళ్లి అని అంటారు కదా. మరి మనం చేసేది ఏంటండి? మీకు తెలుసు, నేను చాలా మంది ఫారినర్స్ నా దగ్గర లాంగ్వేజ్ నేర్చుకుంటారు. వాళ్ళు అంటారు, మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అండి? 40 years. 40 years నుంచి మీరు కలిసిమెలిసి ఒక్కరే ఉంటున్నారా? మీరు చాలా గ్రేట్ అంటున్నారు. నిజంగా మనకి ఎంత గర్వం కదా. మనకు అదేంటి, నిజంగానే పెళ్ళి అయితే భార్య భర్తతో, భర్త భార్యతోనే ఉంటది. వీళ్ళు కొత్తగా చెప్తున్నారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు మన సంస్కృతి తెలియదు కాబట్టి వాళ్ళు చాలా సర్ప్రైజ్ గా చాలా వింతగా చూస్తారు. అంటే మీకేం గొడవలు రావా? వస్తాయి. గొడవలు రాకుండా ఉంటాయండి. మా వారితో నేను పోట్లాడితే ఆయన కూడా నన్ను అంటారు. అయినా కూడా మేము కలిసిమెలిసి, అంటే మనం అందరం ఎందుకు కలిసిమెలిసి, ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, అంతే కదా. అంటే అన్లెస్ ఏదో హరాస్మెంట్ ఉంటే తప్ప విడిపోతామే తప్ప, లేకపోతే మార్చుకోవడాలు, నిన్ను 40 ఏళ్ళ నుంచి నిన్ను చూసి నాకు విసుగొచ్చిందని ఆయన గాని అంటే మనం గాని మనం ఎందుకంటే మన బ్లడ్ లోనే ఆ సంస్కృతి, ఆ ఆలోచన లేదు. ఇప్పుడు అంటే వింత పోకడలు, అదే పిదపకాలం పిదప బుద్ధులు అంటారు కదా, ఇలాంటి ఆలోచనలు ఇచ్చి ఒకరికొకరు మార్చుకొని దాని తర్వాత ఏమవుతుంది, మరి వాడు ఇంకా ఇప్పుడు వాడు అంటాడు, ఇంకా నాకు మోజు తెరలేదు, నువ్వు ఇంకా ఉండు అంటే వాడు ఒప్పుకోడు హస్బెండ్. ఇంకెన్ని రోజులు ఉంటావంట, అక్కడే కదా మళ్ళీ గొడవలు. నువ్వు అంటే నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటారేమో, నాకైతే ఐడియా లేదు, 4 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండకూడదు అని చెప్పేసి. ఇవన్నిటి ఏమిటంటే ఎక్కడుందండి మన సంస్కృతి? ఒక పాడ ఏం నేర్చుకుంటున్నాం మనం చెప్పండి? చదువు అనేది సంస్కారాన్ని నేర్పించాలా గానీ ఇట్లాంటివన్నీ నేర్పించకూడదండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను పెద్ద డాక్టరు, నేను పెద్ద ఇంజనీర్, మీరు ఏం చేస్తున్నారు? మీ పిల్లలకు మరి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి? అది కదా. ఇవాళ నువ్వు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీ బెడ్రూమ్ లో మీ నాన్న ఉండాల్సింది బదులు ఇంకోడు ఉంటే వాడేమనుకుంటాడు, వాడేం నేర్చుకుంటాడు? అంతే కదా. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే పక్కన ఇంట్లో ఉంది, ఇప్పుడు 4 రోజుల దాకా రాదు, వాళ్ళిద్దరు ఆ రూమ్ లో ఉంటారు అంటే మీ పిల్లలకు మీరేం సమాధానం చెప్తారు? మీ పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? సో కాబట్టి దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే పిచ్చి పట్టిందేమో ఒకసారి చూయించుకోండి. అమ్మ చెప్పింది కరెక్టే. నిజంగా ఏదో చిన్నప్పుడు ఒక వస్తువు తీసుకెళ్ళి అమ్మ నా వస్తువు తీసేసుకున్నాడు అంటే అమ్మ వచ్చి ఆ వస్తువు ఏదో ఇప్పించగలుగుతుంది. ఇది ఏకంగా మీ భార్యల్ని భర్తల్ని మార్చుకుంటూ ఉంటే మాత్రం మంచిని మనం పక్క నుంచి మంచి నేర్చుకోవాలి తప్ప చెడు ఎప్పటికీ నేర్చుకోవద్దు. థ్యాంక్ యూ.